అదాని అంబానీకి మాత్రమే ఉంది గవర్నమెంట్, మీకు లేదు, ప్రజలకి లేదు, మనది కాదు గవర్నమెంట్. It becomes a joke in this country that students ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఐ డోంట్ నో వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎలా పడుకుంటున్నారో ఆ పోలీస్ నాకు అర్థం కావట్లేదు. దే హ్యావ్ టు బీ షేమ్ఫుల్ ఫర్ వాట్ దే హ్యావ్ డన్. నిన్నటి జరిగింది ఇట్స్ అ బ్లాక్ డే ఆన్ డెమోక్రసీ అండి. అసలు ఎప్పటి నుంచో డెమోక్రసీ లేదు ఈ కంట్రీలో. ఈ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా రూయిన్ చేసింది. బట్ నిన్న అది కళ్ళకు అద్దినట్టు మనకు కనిపించింది. ఎంత దారుణంగా వాళ్ళందరినీ కొట్టారో, ఎంత దారుణంగా ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ని ఆపడానికి వాళ్ళ భయంతో వాళ్ళ ఎంత అగ్రెసివ్గా వాళ్ళందరినీ ఆపడానికి ట్రై చేసి కొట్టారో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ దీని సారాంశం ఏం లేదండి ప్రెస్ మీట్ది. మనం మళ్ళీ ఇలాంటి ప్రొటెస్ట్ రన్ చేయాలి, అందరూ మాట్లాడాలి, అందరూ ప్లీజ్ యునైట్ ఇండియా. ఇప్పుడు దిస్ ఈస్ ద వర్స్ట్ పీరియడ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం యునైట్ అవ్వకపోతే ఎప్పుడో అవ్వాల్సింది. అట్లీస్ట్ ఇప్పుడైనా ఎవ్రీబడి షుడ్ కమ్ టుగెదర్ అండ్ ఫైట్ ఫర్ పీపుల్ ఆఫ్ ఇండియా. మన డెమోక్రసీ కోసం మనం ఫైట్ చేయాలి, మన రైట్స్ కోసం మనం ఫైట్ చేయాలి. నేషనలిజం అంటే దేశభక్తి అంటే జస్ట్ ఒక రిలీజియన్నో లేకపోతే గవర్నమెంట్కి బానిసత్వం చేయడం కాదు. నేషనలిజం అంటే ఒకళ్ళు చూసుకోవడం, ఒకళ్ళ కష్టాన్ని చూసి మనం బాధపడడం, మన సిటిజన్స్ అందరూ ఒక్కటవ్వడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమగా ఉండడం. ఎంపతి అండి నేషనలిజానికి ఫస్ట్ పిల్లర్ ఇస్ ఎంపతి. ఇఫ్ యూ లవ్ దిస్ కంట్రీ ప్లీజ్ కమ్ అవుట్, ప్లీజ్ ప్రొటెస్ట్. మీ రెసిస్టెన్స్ని ఎలాగోలా చూపండి. ప్లీజ్ ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. స్టూడెంట్స్కే కాదు అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ప్లీజ్ న్యూస్ చదవండి, తెలుసుకోండి ఈ గవర్నమెంట్లో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి రోజుకి అని. ఇదే కాదు, మనం కెన్ బెన్వా ఫారెస్ట్ దగ్గర ఆదివాసీస్ ప్రొటెస్ట్ కానీ, వైజాగ్లో ఏఐ డేటా సెంటర్స్, ఇలా ప్రతి చోట గవర్నమెంట్ ఒక ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ లాగా పనిచేస్తుంది మనకి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు అందరూ బయటికి రండి. అన్ని సమస్యలకి ఇదే విధంగా గొంతు ఎత్తాలి. కేవలం మీ ఒక్క సమస్య గురించి కాదు, మీ ఇంటి వరకు వస్తేనే మీరు మాట్లాడడం కాదు. ప్రతి ఒక్క సమస్యకి మనం అందరం కలిస్తేనే మన సమస్యలకి అందరూ మాట్లాడతారు. లేకపోతే ఎవరు మన సమస్యలు మాట్లాడడానికి ఎవరు ఉండరు. సో నేను సిజేపీ మెంబర్ కాదండి. నేను సిజేపీ పార్టీ పెట్టక ముందు నుంచే ఐఎమ్ రియలీ అగేన్స్ట్ ఫ్యాసిజం ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇట్లా ఒక ఒప్రెషన్కి నేను అగేన్స్ట్. ఈ గవర్నమెంట్ అది చేస్తుంది కాబట్టి అగేన్స్ట్గా మాట్లాడుతున్నాను. నేను కేవలం ఒక స్టూడెంట్ని. నా పిహెచ్డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. నేనేం నీట్ ఎగ్జామ్ రాయలేదు. బట్ జస్ట్ ఎవరైనా ఒక మనిషి ఇంతమంది బాధపడుతున్నప్పుడు కదిలి రావడం ఇట్స్ బేసిక్ హ్యూమానిటీ. యూ డోంట్ హ్యావ్ టు బీ ఒక సిజేపీ మెంబర్ అవ్వక్కర్లేదు, ఒక పొలిటికల్ పార్టీ మెంబర్ అవ్వక్కర్లేదు. ఒక సిటిజన్గా మీ బాధ్యతని మీరు నిర్వహించండి అందరికీ. అదే చెప్తున్నాను. కుట్రపూర్వితం ఏముందండి, అన్నీ తెలుస్తున్నాయి కదా. వాళ్ళు నీట్ ఎగ్జామ్ లీక్ అబద్ధమా కాదు కదా. నీట్ ఎగ్జామ్ లీక్ అబద్ధం కాదు. వాళ్ళు చేసే ఏ ఫారెస్ట్ దొరికితే ఆ ఫారెస్ట్ని కొట్టిపడేయడం. అదాని అంబానీకి మాత్రమే ఉంది గవర్నమెంట్, మీకు లేదు, ప్రజలకి లేదు, మనది కాదు గవర్నమెంట్. మనం ఎన్నుకున్నాం కానీ మన కోసం పనిచేయట్లేదు. సో అది ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. కేవలం బిలియనియర్స్ని వాళ్ళ పొజిషన్స్లో ఉంచడానికి ఉంది గవర్నమెంట్, అంతే. దాడిని అంటే ఏ రకంగా వస్తారు? స్టూడెంట్స్ ఆ రకంగా కొట్టడం ఏ రకంగా వస్తారు? అంటే దాంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా దాడి చేశారు అన్నట్టుగా వినిపిస్తుంది. మీరేం చెప్తారు? ఆర్ఎస్ఎస్ గురించి నాకు తెలీదు, అయ్యి ఉండొచ్చు కూడా. కానీ ఇట్స్ వెరీ వెరీ ఇన్హ్యూమన్ అండి. ఐ డోంట్ నో వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎలా పడుకుంటున్నారో ఆ పోలీస్ నాకు అర్థం కావట్లేదు. దే హ్యావ్ టు బీ షేమ్ఫుల్ ఫర్ వాట్ దే హ్యావ్ డన్ ఆల్ దేర్ లైఫ్స్. మీ సోల్ని మీరు అమ్మేస్తారా గవర్నమెంట్కి? మీ బాధ్యత మీరు నిర్వహించండి. వాళ్ళు ఏం చెప్తే అట్లా మేకులతో కొట్టడం, దేంతో పడితే దాంతో కొట్టడం, ఆడవాళ్ళని కొట్టడం, తలలు పగలు కొట్టడం. అవునండి, అవును. వాళ్ళకి బ్యాడ్జెస్ కూడా లేవు, వాళ్ళకి పేరు లేదు. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అసలు ప్రధానమంత్రి రాజీనామా చేయాలండి ప్లీజ్. ఐ థింక్ హీ షుడ్ టేక్ రెస్ట్ నౌ. చాలా రూయిన్ చేశారు ఈ కంట్రీని. హీ షుడ్ టేక్ రెస్ట్. He doesn't deserve to be the PM of this country. ఈ రోజు ఏంది ప్రొటెస్ట్ ఏంది నిన్న దాడిని ఏ రకంగా చూస్తారు? నిన్న అయినది ఢిల్లీలో చాలా. we are here to stand with the students resign, and also we're very disappointed with how the police dealt with it yesterday. And the worst of all is that they don't give out statements. Our parents don't trust us. They think that we are making excuses for the that the government does. We have nothing to do with
this, we are trying our best as students, but the government doesn't respect us as people. They don't respect us as students. They don't respect us, the coming up youth. They generally just make fun of us, or they say stuff about us. This is why an opposition is very important in India, and we do not have that. We do not have democracy. Democracy doesn't go against protest, even a peaceful protest. Tear gases, beating up, having on their lathis, women. All of this done by our government. Our hospitalization. Exactly. Please explain the poster. My poster says Inqilab Zindabad, long live the revolution, and I want Dharmendra Pradhan to resign from his position because he is not worth it. He's He cannot, incompetent. he is very incompetent. He can't have these many fuck-ups, these many exams. This is not the first time that This NEET has happened in been. 2024 and they did not take accountability. Even in this exam, the results are fucked up. Many children don't get the right results. They don't match up the OMR Yeah. sheets, and the toppers come out from the states where the paper was leaked last time. What does that tell us? That tells us that no matter how much we study for this exam, we give up 2-3 years for coaching for this stupid ass exam. And it's we're very trying- corrupted, Yeah, and unfair. what is being a doctor? We are civil servants. We are trying to work for the people. We are trying to work for everyone, and we don't get that at all. We don't get any Yeah, of we that. want accountability from the government. Yeah, we want them government to do what it's supposed to always But do. government is formed to Saudi go public, no? Exactly, and they're not taking. They're civil servants. They are supposed to work for us. They're not taking accountability. Yeah, what is your demands, madam? What is your My demand is written here. I want Dharmendra Pradhan to resign from his position. I want him to give out proper statements. I want him to address all the problems that all the students are having. This is not just about NEET. Most of the competitive exams, we don't have enough seats. 20 lakh students in NEET fighting for the same 1.5 lakh seats. How is Yeah. that a fair chance? Reformation of the NTA. The whole NTA should be scratched. NTA should and be- disband. NTA Exactly. altogether needs to disband. They need a better. They need to have a better system for these exams. Yeah, and this is not the first isolated incident. So, like, how many times are we gonna play with Yeah, these this is not children's the first lives? time that last time the paper 20, leaked, 14 didn't even kids care. kill themselves. Yeah, This 20 is plus kids kick themselves. Yeah. Suicide rates go up because of these exams. It becomes a joke in this country that students kill themselves over these exactly. exams. How can we say like a CJP member or a student? We are Yes, here as just yes, students. we are here Then as why are you students. participating in CJP press meet? Why This would is not a CJP. It's not a it is We are not politically affiliated. This is not with a political anything. debate. This is more than We are for politics. you. It's about the students. And for the people in Delhi who got hurt for. And by it doesn't matter what CJP actually fights for. If they're helping us with this cause, We will stand with them. We will stand with the cause. If they are helping the cause, Modi isn't helping the cause. CJP is. What is your protest? My protest is against everything wrong that is happening in this country. Currently, I stand here in solidarity with Sonam Wangchuk and the protesters Sajantar Mantar. Do you feel that democracy is dead? Yes, democracy is. Because democracy only lies when democracy is practiced commonly, not when the practice of democracy is rare and the abruption and the disruption of democracy is more prevalent.